హలో అండి, అందరికీ నమస్కారం. మొత్తానికి అయితే గుడి దగ్గరికి వచ్చేసామండి. మొత్తం జర్నీ ఎలా ఉందో అడుగుతున్నాను అందరినీ. ఇంకోసారి రారు మా ఆయనతో మొత్తం అడవిలో తీసుకొచ్చి ఎప్పుడు రాలేదు కదా అయినా సరే. అమ్మో అడవి. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రసాదంగా బెల్లం పెడతారండి. చూడడానికి బన్నుల్లా ఉన్నాయి కదా, బన్నులు కాదు అవి, బెల్లం అనమాట. ఒక 1 కిలో సైజు బెల్లం అమ్ముతున్నారు ప్యాకింగ్ చేసి. దాంతోపాటు కొబ్బరికాయ తీసుకున్నాము, ఒక బెల్లం తీసుకున్నాము. గుడి పైన వాటర్ ఉంటాయో లేవో అని చెప్పేసి ఇక్కడే చెప్పులు విడిచిన తర్వాత ఇక్కడ వాటర్ ఇలా చేతిలో పోస్తారనమాట. చేతులు కడుక్కొని పైకి వెళ్ళిపోవడమే, కాళ్ళు కడుక్కున్నట్టే చేతులు కడుక్కుంటే. ఇది కట్టడం మాత్రం చాలా రాతి కట్టడం అండి, అసలు చాలా బాగుంది ఎంట్రన్స్. సిద్ధబలి హనుమాన్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. కోట్ద్వార్లో చాలా మంది వస్తూ ఉంటారు దూరం దూరం నుంచి. గుడి చూసుకున్న చుట్టుపక్కల చాలా ఉన్నాయి అన్నమాట ప్రదేశాలు, అవి తిరగచ్చు. కాకపోతే అది చాలా హైట్ ప్రదేశాలు అనమాట. హైట్ ఇప్పుడు కుదరదలో వెళ్ళడం అని చెప్పేసి ఎక్కువ టైం లేదు మాకని ఓన్లీ దర్శనానికే వచ్చాము. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా గుడి మారిపోయిందండి. మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో పెద్ద గంట ఉండేది అనమాట, ఇప్పుడు లేదు. ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టాలి, అలాగే బెల్లం కూడా ఇక్కడ పగలగొట్టుకొని పైకి తీసుకెళ్ళాలి. కొబ్బరికాయను బెల్లం పైకి తీసుకెళ్తే పగలగొట్టుకొని అక్కడ దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. ఇంటి దగ్గర నుంచి 7కి బయలుదేరామండి. గుడికి వచ్చేసరికి 9 అయింది. 2 hours జర్నీ పట్టింది. అందుకనే కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు ఇప్పుడు స్టార్టింగ్లో. మేము దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామో లేదో అసలు ఫుల్గా అయిపోయారనమాట జనం. లేట్ అయ్యే కొద్దీ జనం పెరుగుతూ ఉన్నారు. అసలు వెనకాలండి నది కనబడుతుంది కింద, ఎంత దూరంలో ఉంది కదా. అయినా సరే ప్రవహించే సౌండ్, వాటర్ సౌండ్ ఇక్కడ దాకా వినిపిస్తుందండి. అసలు ఎంత బాగుందో ఆ సౌండ్ వినడానికి. మేము ప్రదక్షిణ చేసుకొని గుడి లోపలికి వచ్చాం దర్శనం చేసుకోవడానికి. మీరు కూడా చూడండి, స్వామి దర్శనం చేసుకోండి. చాలా అదృష్టం ఉండాలండి. అసలు చాలా ఇక్కడ ఎక్కువ నమ్ముతారనమాట. ఇక్కడ హనుమంతుడి దగ్గరికి ఏది కోరుకొని వచ్చినా సరే మనస్ఫూర్తిగా తీరిపోతుంది అని. నేను 2-3 సార్లు అలా ప్రయత్నించాను కూడా, అయిన ప్రతిసారి వచ్చి నేను దర్శనం చేసుకుంటూనే ఉన్నాను. గుడి చుట్టూ కూడా పైన అద్దాలతో వర్క్ చేశారండి. అట్లా చాలా బాగుంది రియల్గా చూడడానికి అయితే. ఇక మేము ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చున్నాము. అక్కడ హనుమాన్ చాలీసా కూడా పక్కన రాస్తుందనమాట. చదువుకుంటూ కాసేపు కూర్చున్నాం. ఇంకా బయటకు వచ్చాము. అసలు బయట వాతావరణం చాలా బాగుంది అండి. అసలు చెప్పలేను, మాటలతో వర్ణించలేను అనమాట, అంత బాగుంది. కొండల మీద గుడి కదా, అసలు మంచి వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడే దర్శనం అయింది, కిందకి వెళ్తున్నాం. దర్శనం ఎలా అయింది? మంచిగా జరిగింది, బాగా జరిగింది, చాలా బాగుంది. గుడి కూడా ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది టెంపుల్. మేము 3rd టైం వచ్చాము. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఫోటోలు వీడియోలు కూడా ఏ అభ్యంతరం చెప్పట్లేదు. చాలా మంది జనం కూడా పెరిగిపోయారు బాగా. చూడండి వ్యూ ఎలా ఉంది వెనకాల. కిందకి వెళ్ళిన తర్వాత శివుడి గుడి ఉందండి. అందులో శివుడిది స్ఫటికలింగం దర్శనం అనమాట. అది కూడా వీడియో తీసాను. నెక్స్ట్ వీడియోలో అదే పెడతాను. థ్యాంక్ యూ.